నేల మీదకి దిగి మళ్ళీ తిరిగి వెళ్ళగలనన్న దమ్ముంటే రా అంటోంది ఇరాన్. మాకు దమ్ముంది అని చెప్తోంది కానీ దిగే దమ్ము చాలట్లేదు అమెరికాకి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నేల మీద జరిగితే లక్షల మంది చచ్చిపోయారు. ఉక్రెయిన్ సైనికులు లక్షల్లోనే, రష్యా సైనికులు లక్షల్లోనే. శవాలని పాతివేయడానికి వందల కొద్ది ఎకరాల ప్లేస్ అవసరమైంది. అది అక్కడ పరిస్థితి. ఇప్పుడు కర్గ్ దీవిలో పెద్ద పెద్ద మందు పాత్రలు పెట్టింది ఇరాన్. నేల మీద దిగితే మందు పాత్రలతో చావాలి. రెండోది అదంతా కొండ ప్రాంతం, ఒక దీవి కొండ ప్రాంతం. అక్కడ బంకర్లు ఎన్ని నిర్మించున్నాయో అమెరికాకి తెలియదు. అక్కడ దిగిన తర్వాత వందలు కాదు వేలల్లో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడాలి అమెరికా. అలా సిద్ధపడితే రండి అని చెప్తోంది, లేదంటే పొండి అని చెప్తోంది. కర్గ్ని స్వాధీనం చేసుకోబోతే యుద్ధంలో విజయం అసాధ్యం అన్నది అమెరికాకి తెలుసు. ఇరాన్ ఆర్థిక మూలాలని దెబ్బకొట్టాలంటే కర్గ్ అమెరికా స్వాధీనంలో ఉండాలి. ఓ రకంగా ఇరాక్ని పిండుకున్నట్టే, వెనుజులాని పిండుకున్నట్టే అప్పుడు ఇరాన్ని పిండుకోవచ్చు. ఇక్కడ లెక్క చూసుకుంటారు, చచ్చిపోయే సైనికులకి ఇచ్చే పరిహారం ఎంత, ఇక్కడ ఉన్న ఆయిల్ ద్వారా సంపాదించే డబ్బులు ఎంత అన్నది. ఇది కనుక ఓ 10 రెట్లు ఎక్కువ ఉందంటే అమెరికా సైన్యం ప్రాణం తీయడానికి, అక్కడ దించడానికి సిద్ధపడుతుంది అమెరికా.